ప్రేమయుద్ధం ఎపిసోడ్ 11. ఉదయ్, అమ్మ, నువ్వు అప్పుడే నాకు ఈ విషయం చెప్పాల్సింది. వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ అంతు చూసేవాడిని. ఉదయ్ ఆలోచిస్తూ, అవును, నేను కూడా ఇలాగే ఆదిత్య విషయంలో చెయ్యాలి అని చూశాను. ఆ విషయం ఎవరికైనా తెలిసి ఇలా చేశారా? గాయత్రి గారు, ఏంటి కన్నా ఆలోచిస్తున్నావు? మనకే ఇలా ఉంటే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేను అప్పుడే న్యూస్ ఛానల్ వాళ్ళతో మాట్లాడి ఆ న్యూస్ టెలికాస్ట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాను. కానీ ఈలోపు ఆ న్యూస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసేసుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి కన్నా? ఏదో ఆలోచిస్తున్న ఉదయ్కి వాళ్ళ అమ్మ చెప్పింది విని, అవునమ్మా, నేను అర్చన గురించి అస్సలు ఆలోచించలేదు. నేను డ్రాప్ చేస్తాను అంటే వద్దు అని చెప్పింది. అలా ఒంటరిగా పంపించకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సింది. అసలే వాళ్ళ పిన్నికి అర్చన అంటే నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒకటని బాధ పెడుతూ ఉంటుంది అని అర్చన చెప్పింది. అని వెంటనే తన మేనేజర్కి కాల్ చేసి అర్చన ఆఫీస్కి వచ్చిందా అని అడుగుతాడు. అతను లేదు సార్, రాలేదు అని చెప్పగానే ఉదయ్ అతనితో అర్చన ఇంటి అడ్రస్ తెలుసు కదా, అప్లికేషన్లో ఉంటుంది చూడు, వెంటనే వెళ్ళి తను ఇంట్లో ఉందో లేదో చూడు, ఇంకో హాఫ్ అన్ అవర్లో నాకు తెలియాలి, వెళ్ళు అని కాల్ కట్ చేశాడు. వెంటనే అర్చనకి కాల్ చేశాడు. తనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ కింద పడి పగిలిపోయింది. తన ఫోన్ కలవట్లేదు. ఏంటి ఫోన్ కలవట్లేదు? ఎప్పుడూ ఆన్లోనే పెట్టుకుంటుంది. నో డౌట్ తన పిన్ని న్యూస్ చూసి గొడవ చేసింటుంది అని చాలా టెన్షన్ పడుతున్నాడు. ఉదయ్ టెన్షన్ గమనించిన వాళ్ళ అమ్మ, ఏంటి కన్నా, ఏమైంది? ఆ అమ్మాయి గురించి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, తను కొంచెం తింగరిది. సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం అస్సలు రాదు. ఎవరైనా ఏదైనా అంటే మనసులో వాళ్ళని తిట్టుకుంటుంది తప్ప బయటకు ఏమీ అనదు. తన కోసం ఫైట్ చెయ్యదు. అలా చేసుంటే వాళ్ళ పిన్ని ఎప్పుడో సైలెంట్ అయ్యేది. తనని అలా వదిలేయాల్సింది కాదు అమ్మా. అప్పుడే మధుతో కలిసి లోపలికి వస్తున్న ధనుంజయ్ గారు వాళ్ళ మాటలు విని, వదలకుండా ఇక్కడికి నీ వెంట తెచ్చుకోవాల్సింది. ఎక్కడికి వెళ్ళినా తను నీతోనే ఉంటుంది అంటావు కదా, ఏ అంత నచ్చిందా ఆ పిల్ల? వదల్లేకపోతున్నావా? ఏముందిరా ఆ పిల్లలో? మన స్టేటస్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి? అమాయకంగా నటిస్తూ నిన్ను బానే వల్లో వేసుకుంది. అందుకేనేమో జాయిన్ అయిన 2 నెలలకే 15 లక్షలు ఇచ్చేశావు. ఇంకా దాని మీద మోజు తీరలేదా? అంతే. ఆ మాట విని కోపంగా ఉదయ్ ధనుంజయ్ గారి కాలర్ పట్టుకొని ఎర్రబడిన కళ్ళతో, ఏయ్ ఆపేసేయ్, అక్కడితో ఆపేసేయ్. ఇంకొక్క మాట తన గురించి మాట్లాడావనుకో, ఇన్ని రోజులు మా అమ్మ మొహం చూసి నిన్ను వదిలేశాను. అర్చన గురించి మాట్లాడితే నీ నోట్లో నుంచి తన పేరు పలికినా సరే చంపేస్తాను మిస్టర్ ధనుంజయ్ అని చాలా కోపంగా అరిచాడు. తన కోపం చూసి ముగ్గురికి భయం వేసింది. ఏం తెలుసు నీకు తన గురించి? మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. అలాంటి తన గురించి నువ్వు మాట్లాడుతావా? నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. మా అమ్మ కన్నా ముందు వేరే ఆమెని ప్రేమించి పెళ్లికి ముందే తల్లిని చేసి వదిలేశావు. ఆ విషయం మా అమ్మ దగ్గర దాచిపెట్టి ఆస్తి కోసం మా అమ్మని పెళ్లి చేసుకుంది నువ్వు. ఆస్తి కోసం మా అమ్మ కావాలి, ప్రేమను పంచడానికి ఆ ఆది వాళ్ళ అమ్మ కావాలి నీకు. నువ్వు అస్సలు మనిషివేనా? చూడు, మా అమ్మ నీతో ఉంటుంది, నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో. నువ్వు మోసం చేసినా భరించి నీతో ఉంటుంది. నేను అలా కాదు. ఇంకోసారి తన గురించి మాట్లాడితే మా తాతయ్య ఫోటో పక్కన నీ ఫోటోకి దండేసి ఉంటుంది, జాగ్రత్త అని కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. మధు ఉదయ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూసావా నీ కొడుకు నన్ను ఎలా అంటున్నాడో? అసలు వాడికి తండ్రి అని నా మీద గౌరవం ఉందా? ఆ బజారు పిల్ల కోసం కన్న తండ్రి కాలర్ పట్టుకుంటాడా అని ధనుంజయ్ గారు గాయత్రి గారిని అరుస్తారు. ఎందుకలా అరుస్తున్నారు? మీరు అసలే హార్ట్ పేషెంట్ అని మర్చిపోతున్నారా? మీరు ఎప్పుడు వాడికి నచ్చనిదే వాడి దగ్గర మాట్లాడుతారు. కన్న తండ్రా? మీరు ఎప్పుడైనా వాడిని మీ కొడుకులాగా చూసారా? మీకు గుర్తుందా? వాడి చిన్నప్పుడు మీరు వాడిని ఎంత ప్రేమగా చూసేవారో. వాడు అంతే, ఎప్పుడు నాన్న నాన్న అంటూ మీ వెనకే తిరిగేవాడు. ఎప్పుడైతే మీరు ఆదిని ఈ ఇంటికి తీసుకువచ్చారో అప్పుడే అంతా మారిపోయింది. అప్పటి వరకు ఉదయ్ని ప్రేమగా చూసుకునే మీరు
అస్సలు వాడిని పట్టించుకోవడమే మానేశారు. మీరు అన్నారు కదా, మీకు ఉదయ్ కన్నా ఆదిత్య అంటేనే ప్రేమ అని. నాకన్నా ఆ సుప్రియ, ఆది వాళ్ళ మదర్ అంటేనే ప్రేమ అని, కేవలం నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాను అని ఎప్పటికీ వాళ్ళే మీ భార్య, మీ కొడుకు అని గుర్తులేదా? నేను మిమ్మల్ని వదులుకోలేక ప్రేమించిన పాపానికి నా బిడ్డని బాధ పెడుతున్నాను. ప్లీజ్, వాడు నా కోసమే వచ్చాడు. వాడు వెళ్ళే వరకు వాడిని ఏమీ అనకండి చాలు అని ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.